కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు ఆదివారం కదా, అందుకని మీకోసం ఒక ఆలోచనాత్మకమైన కథను రాసి పట్టుకొచ్చాను. నా స్వరంతో మీకు వినిపించబోతున్నాను కనుక వినటానికి సిద్ధంగా ఉండండి. కథ పేరు ఏంటంటే జానాబెత్తెడు జీవితాలు. ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశించబోయే ముందు కథ పేరు మరోసారి, జానాబెత్తెడు జీవితాలు. ఇంటి బయట నిల్చొని చాటతో బియ్యం చెరుగుతోంది లక్ష్మమ్మ. ఇల్లు అంటే అది రేకుల పైకప్పున్న ఒక్క గది. ఏదైనా ఇల్లు ఇల్లే కదా. ఆ ఒక్క గది మట్టి ఇంటిని చక్కగా ఎర్రమన్నుతో అలికి ముగ్గు పెడుతుంది లక్ష్మమ్మ. ఇంటి ముందు బంతి మొక్కలు, నందివర్ధన మొక్కలు, కనకాంబర మొక్కలు పెట్టింది. ఇంటి వెనకాల 3 రాళ్లతో పొయ్యి ఏర్పాటు చేసుకొని దాని మీద వంట చేసుకుంటుంది. రోట్లో పచ్చడి నూరుకుంటుంది. ఆ ఒక్క గది అయినా చాలా చిన్నది. అందులోనే ఆ మొగుడు పెళ్ళాలు ఇద్దరు పిల్లలతో కాపురం ఉంటున్నారు. రాత్రి గదిలో మొగుడు బాలయ్య నులక మంచం వేసుకొని పడుకుంటే లక్ష్మమ్మ తను పిల్లలతో పాటు చాప వేసుకొని కింద పడుకుంటుంది. 6 అడుగుల పొడుగుండే బాలయ్య కాళ్ళు జాపుకుంటే మంచం కమ్మ బయటికి వచ్చి గోడను తాకుతాయి కాళ్ళు. లక్ష్మమ్మ కాళ్ళు జాపుకుంటే అవి మంచం కోళ్లకు తగులుతుంటాయి. అందుకే ఇద్దరు కాస్త కాళ్ళు ముడుచుకునే పడుకోవాల్సి వస్తుంది. ఎండాకాలం దూలానికి బిగించిన సీలింగ్ ఫ్యాను టక్కు టక్కుమని శబ్దం చేస్తూ ఉంటుంది. ఆ గదిలోనే స్టీలు సత్తు గిన్నెలు ఒక పక్క, బట్టలు పెట్టుకునే చెక్క అలమార మరొక పక్క ఉండి గది సామాన్లతోనే సరిపోతుంది అన్నట్టు ఉంటుంది. ఎంతసేపు చెరుగుతావు బియ్యం? వచ్చి నాకు అన్నం పెట్టు. ఎప్పుడో మధ్యాహ్నానికి వండే అన్నానికి ఇప్పుడే ఏం తొందర వచ్చింది అన్నాడు బాలయ్య పెళ్ళాన్ని ఉద్దేశించి. కాసినున్నాయా మట్టిపెడ్డలు, ముక్క పురుగులు? ఇట్టా తేగానే అట్టా పురుగు పడుతున్నాయి బియ్యం. తక్కువ ధరకి రేషన్ బియ్యం అని పేరే గాని నాసిరకంవి మన ముఖాన కొడుతున్నారు అంది లక్ష్మమ్మ ఎవరి మీదో ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతూ. నువ్విచ్చే డబ్బులకు నాసిరకంవి గాక సన్నబియ్యం శుభ్రమైనవి వస్తాయా అన్నాడు బాలయ్య తమ ఆర్థిక పరిస్థితిని గుర్తు చేస్తున్న వాడిలా. బదులుగా లక్ష్మమ్మ అంది, సన్నబియ్యం తినటానికి మనం ఏమన్నా ఉన్నోళ్ళమా? తినాకూడవానే కాదు, ఇల్లు కూడా ఇరుకైపోతోంది. కాళ్ళు చాచుకొని పడుకునే యోగం లేదు కదా. పిల్లలిద్దరు కూడా నీలాగే కాళ్ళు పొడుగు మనుషులు. ఇంకొంచెం పెరిగారంటే జాగా సరిపోదు. మరి జానాబెత్తెడు కొంప అయిపోయింది. మన పల్లెలో ఉన్నప్పుడే కాస్త నయం. పూరి గుడిసె అయినా ఇంతకన్నా ఇంకొక రవ్వ పెద్దగా ఉండేది. పొలాల్లో పనిచేసేవాళ్ళం గనక ధాన్యం గింజలకు, కూరగాయలకు కరువు ఉండేది కాదు. సిటీలో ఉంటే బాగుంటుంది అని ఇక్కడికి తెచ్చి పడేశావు. ఏం బాగుకుంటున్నావు అని అంటూనే ఉట్టి మీద నుంచి సద్దన్నం తెప్పాలా దింపి సత్తు కంచంలో ఒక గడ్డ అన్నం, గొడ్డు కారం, ఉల్లిగడ్డ వేసి మొగుడి చేతికి అందించింది లక్ష్మమ్మ. ఇది తిన్నాక చల్ల ఉన్నాయి, ఆ అన్నం తిను. నిన్న సీతమ్మ గారు పిలిచి పుల్ల మజ్జిగ ఉన్నాయని ఇచ్చారు అంది లక్ష్మమ్మ. సీతమ్మ గారు అనగానే తమ పక్కనున్న ఒక పాత పెంకుటి ఇంట్లో కాపురం ఉండే పంతులు గారు అని తను పిలిచే ఆ బాపనాయన అని అర్థమైంది బాలయ్యకు. పూజలకు, వ్రతాలకు, తద్దినాలకు ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి 4 మంత్రాలు చెప్పి పొట్టపోసుకునే ఆయన్ని, ఆయన కుటుంబాన్ని చూస్తుంటే తన సంసారానికి ఆయన సంసారానికి పెద్ద తేడా లేదు అనిపిస్తుంది బాలయ్యకు. అదే మాట ఎప్పుడు పెళ్ళాంతో అంటూ ఉంటాడు.
సీతమ్మ గారు చల్లపోసిందా అంటుంటే బాలయ్య ఆలోచనలు అటువైపు వెళ్ళాయి. ఎవరో దానం ఇస్తే పట్టిన ఆ ఆవుకు ఇంత గడ్డేసి ఇన్ని పాలు పిండుకుంటాడు పంతులు. ఎప్పుడూ నీరుగావి అంగవస్త్రం తప్ప అనువైన పంచ కట్టుకోగా చూడలేదు. పూజలకు వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడో వస్త్రదానంలో వచ్చిన ఎర్రటి నేత పంచ ఆకుపచ్చ అంచున్నది కట్టుకుంటాడు. అది కాకుంటే గంధం రంగుది మరొకటి. ఆయన తిండి, ఆయన కొడుకు తిండి ఎప్పుడు భోక్తలుగా ఇతరుల ఇళ్లల్లోనే ఆ రెండు కడుపులు నిండిపోతాయి. ఇక మిగిలింది ఆ తల్లి కూతుళ్ల కడుపులు. పౌరోహిత్యాన్ని కులవృత్తిగా చేసుకున్న ఆ తండ్రి కొడుకులిద్దరూ కలిసో లేక విడివిడిగానో శుభకార్యాలకో పూజలకో అపరకర్మలకో వెళ్ళినప్పుడు, స్వయం పాకాలు స్వీకరించటానికి పిలుపు వచ్చినప్పుడు బియ్యం, కొబ్బరి చిప్పలు, ఖర్జూరాలు, అరటిపండ్లు, సంభావనగా వచ్చిన డబ్బులు ఉత్తరీయంలో కట్టుకొని ఇంటికి తెస్తారు. దాంతో సీతమ్మ వంట చేస్తుంది, మడి కట్టుకొని మరి. సందన పెరిగిన తోటకూర, చెట్టుకు కాసిన బొప్పాయికాయలు, స్వయం పాకం సామగ్రిలో వచ్చిన బెల్లం, చింతపండు, మిరపకాయలు అవన్నీ ఆనాటి వంటలో భాగస్వామ్యం వహిస్తాయి. పక్క ఇల్లే కావటంతో ప్రతినిత్యం వాళ్ళ సంసారం గురించిన అవగాహన చాలా వరకు ఉంది బాలయ్యలో, లక్ష్మమ్మలో. ముసిముసి చీకట్లతోనే లేచి తండ్రి కొడుకులిద్దరూ ఏవో మంత్రాలు చదువుతూ గోచీలు పెట్టుకొని బావిలో చేద వేసి నీళ్లు తోడుకొని నెత్తిన కుమ్మరించుకుంటారు. సీతమ్మ వాళ్ళిద్దరి దేవతార్చనకు అన్నీ సిద్ధం చేసి దేవుడి గుడి దగ్గర పెడుతుంది. అది అయ్యాక ఆకుకూర కోస్తూ సందున కనిపిస్తుంది. వాళ్ళ అమ్మాయి గాయత్రితో పాటు ఆమె కూడా ఎప్పుడు చీటీ గుడ్డలతో కుట్టించుకున్న రవికెలు, జాకెట్లలోనే కనిపిస్తారు. నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని, కాశపోసి చీర కట్టుకొని, ఆరబెట్టుకుంటున్న తడి జుట్టుతోనూ, వెనక జుట్టుకు పిడచల ముడి చుట్టిన నీలి అంచు తెల్లతుండు గుడ్డతోనూ కనిపించే సీతమ్మ ఎప్పుడు ఏవో పూజలు, ఆడవాళ్ల వ్రతాలు చేస్తూ కనిపిస్తుంది. ఆ సాయంత్రం లక్ష్మమ్మను పిలిచి తాంబూలం, పండ్లు చేతిలో పెడుతుంది. కిరాణా కొట్టు ఎదురుగానే ఉన్నా ఎప్పుడు అక్కడి నుంచి వాళ్ళు సరుకులు తెచ్చుకోగా లక్ష్మమ్మ, బాలయ్యలు చూడలేదు. అడపాదడపా తప్ప. ఆ బాపనోరి ఇంట్లో పని మనుషులకు ప్రవేశం లేదు, వాళ్లకు అవసరమూ లేదు. అన్ని పనులు ఆ తల్లి కూతుళ్లే చేసుకుంటారు. మడి ఆచారం అనే కాదు, వాళ్లకు పని మనిషిని భరించేంత తాహతు లేదు కూడా. 2 గదుల నాపరాళ్ల నేలను ఎంతసేపు ఉడవాలి, ఎంతసేపు కడగాలి? జానాబెత్తడు వాకిలి ఊడ్చి చల్లి ముగ్గు వేయటం ఎంత పనని? బొగ్గుల కుంపటి మీద పప్పు పడేసి స్టవ్ మీద 4 మెతుకులు వండుకోవటం కూడా ఒక పనేనా? 2 ఇత్తడి గిన్నెలు, 4 స్టీలు గిన్నెలు, 4 గ్లాసులు తోముకోవటానికి పని మనిషి కావాలా? ఒకరు తోమితే మరొకరు కడిగితే 10 నిమిషాల్లో పని అయిపోతుంది అన్నది ఆ కుటుంబీకుల ఆలోచన విధానం. మన స్థితిని, పరిస్థితిని బట్టే మన ఆలోచన విధానం కూడా సాగుతుంది. తెగబారెడు వెంట్రుకలున్న అమ్మ పెద్ద కొప్పు పెట్టుకుంటుంది, తక్కువ జుట్టు ఉన్న అమ్మ వేలుముడి వేసుకుంటుంది. అది జీవన సూత్రం. ఎవరికి ఎవరు నేర్పాల్సిన అవసరం లేని బతుకు పాఠం. అలాంటి వాళ్ళ జీవితాలు ఎదుటి వాళ్లకు తెరిచిన పుస్తకాలు. పంతులు గారు అని పిలువబడే ఆ బాపనాయన సగటు జీవితపు పుస్తకాన్ని కూడా అందుకే బాలయ్య, లక్ష్మమ్మలు నిత్యం క్లాసు పుస్తకంలా చదవగలుగుతున్నారు. అది అసలు సంగతి. పొద్దున్నే లక్ష్మమ్మ ఇంటి ముందు కూర్చొని వెదురు బుట్ట అల్లుతోంది. బాలయ్య ఆటో వేసుకొని వెళ్ళి ఆ వీధిలోనే ఉండే శ్రీపతి గారి ఇంటి ముందు ఆపి హారన్ కొట్టాడు. శ్రీపతి గారి మనవళ్లను
స్కూల్లో దింపి మళ్ళీ స్కూలు వదలగానే ఇంటికి తీసుకురావటం బాలయ్య పని. ఆ ఆటో కూడా ఆయనదే. స్కూల్ లేని సమయంలో దాన్ని బాడుగలకు తిప్పి డబ్బు సంపాదించి శ్రీపతి గారికి అందులో నెలకు ఇంత అని డబ్బులు కడతాడు బాలయ్య. మరోసారి హారన్ కొట్టాడు బాలయ్య. ఈసారి పిల్లల బదులు శ్రీపతి గారే బయటికి వచ్చారు. ఆయన్ని చూసి మర్యాద కోసం అన్నట్టు ఆటో దిగాడు బాలయ్య. ఆయన కొడుకు దగ్గరికి బొంబాయి వెళ్ళి 10 రోజులైంది. ఎప్పుడొచ్చారు సారు అని అడిగాడు బాలయ్య. రాత్రి వచ్చాను. పిల్లల కోసం నువ్వు 10 నిమిషాలు వెయిట్ చేయక తప్పదు బాలయ్య. తొందరగా పక్కల మించి లేవరు, తయారవ్వరు అన్నాడు శ్రీపతి. పిల్లలు కదా సారు అని విషయాన్ని మరోవైపుకు మళ్ళిస్తూ, చిన్నబాబు ఎలా ఉన్నాడు సారు? బొంబాయి పట్టణం అంటే మాటలా? అంత పెద్ద సిటీలో ఉద్యోగం చేయటం అంటే ఎంత దర్జాగా ఉంటుంది జీవితం. చిన్నబాబు పెద్ద ఇంట్లో కాపురం ఉంటూ బయటికి వెళ్ళినప్పుడు కారులో తిరుగుతాడు అనుకుంటా. ఎంత అదృష్టం అన్నాడు బాలయ్య ముఖం సంతోషంతో వెలిగిపోతుండగా. శ్రీపతి మాత్రం అదోలా నవ్వాడు బాలయ్య మాటలకు. దూరపు కొండలు నునుపు అంటే ఇదే బాలయ్య. మనకు ఊహల్లో కనిపించే ముంబై నగర జీవితం అలాంటిదే. ముంబై నగరం పెద్దదే, అయినా అక్కడ ఉండటానికి మనిషికి జాగా కరువు. అగ్గిపెట్టెల్లాంటి 2 గదుల ఫ్లాట్కి కూడా వేలకు వేలు అద్దెపోయాలి. ఆ గదులైనా ఎంత ఉంటాయని అదో బొమ్మరిల్లు. కాళ్ళు జాపుకొని పడుకోవటానికి కూడా జాగా లేని జానాబెత్తడి జీవితాలు వాళ్ళవి. కనీసం పక్కపక్కన ఒకరికొకరు అన్నట్టు అత్యంత సమీపంగా పడుకోవటానికి కూడా జాగా సరిపోక మంచం మీద మంచం అన్నట్టు అంతస్తుల మంచాలు ఉంటాయి అక్కడ. మనుషులకే చోటు లేనప్పుడు ఇక సామాన్లకు స్థలం ఎక్కడ? అందుకే వాటిని కూడా ఒకదాని మీద ఒకటి, ఒకదానిలో ఒకటి అన్నట్టు డిజైన్ చేసిన అలమారాల్లో ఒకదానిలో 2, ఒకదానిలో 3 అన్నట్టు సర్దుకుంటారు. నాకైతే ఆ ఇరుకింట్లో ఊపిరాడలేదంటే నమ్ము. మా అబ్బాయి ఇల్లే కాదు, అక్కడ ఇళ్ళన్నీ అలాగే ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి లక్షల్లో జీతాలు. మళ్ళా అక్కడ బతకాలంటే లక్షలు సరిపోవు బాలయ్య, కోట్లు కావాలి. అయినా ఆ కోట్లు పెట్టి కొనడానికైనా అసలు జాగా అంటూ ఉంటేగా చెప్పుకుంటూ పోతున్నాడు శ్రీపతి వినే శ్రోత దొరికేసరికి. పిల్లలు పరిగెత్తుకుంటూ రావటంతో అంతవరకు నోరెళ్లబెట్టి ఆశ్చర్యంగా ఆయన మాటలు వింటున్న బాలయ్య ఈ లోకంలోకి వచ్చినట్టు పిల్లల్ని జాగ్రత్తగా ఆటోలో కూర్చోబెట్టే పనిలో మునిగిపోయాడు. ఆటో నడుపుతున్న బాలయ్య మనసు ఆలోచిస్తోంది. పేదవాళ్లకే ఉండటానికి స్థలం కరువు అనుకున్నాను ఇన్నాళ్ళు. బ్రాహ్మణ వృత్తిని నమ్ముకున్న ఆ బాపనాయనదే గోచిగుడ్డంత బతుకు అని అనుకున్నాను. కానీ లక్షల్లో సంపాదించేవాడిది జానాబెత్తెడు చాలీ చాలని బతికే అని ఇప్పుడు తెలుస్తోంది. స్థలం ఉన్నా మనిషి ఉండటానికి డబ్బులు లేక ఇక్కడ, డబ్బులున్నా మనిషి నిలబడే స్థలం కూడా లేక అక్కడ. ఎలా అయితేనే అందరూ బతికేది ఆ జానాబెత్తెడు బతికే. పేదోణ్ణి గనక నేను, వృత్తిని నమ్ముకున్నాడు గనక ఆ బాపనాయన. కిటకిటలాడే జనసమ్మర్దపు జనాభాతో నిలవ నీడలేని ఆ బొంబాయి వాసులు. ఎలా అయితేనే, కారణం ఏదైతేనే, మొత్తానికి అందరివి జానాబెత్తెడు జీవితాలే. ఇంకొంతకాలానికి భూమి మీద జాగా లేక జనం, అదే డబ్బున్న జనం, భూమికి ఆకాశానికి మధ్య జాగా కొనుక్కొని ఇంకా అక్కడికి వెళ్ళి కాపరాలు పెట్టేస్తారేమో. అంతస్తుల ఇళ్ళు, అందులో పిచ్చుక గూళ్ళ ఫ్లాట్లు, మళ్ళీ అందులో డబుల్ డెక్కర్ మంచాలు, అలమారాలు, ఇవన్నీ పోయి 6 అడుగుల మనిషి కాస్త కాళ్ళు చాపుకొని పడుకొని గుండెల నిండా స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని కనీసపు బ్రతుకైనా బతకాలంటే మనిషి
భూమిని ఆకాశాన్ని ఏకం చేయక తప్పదేమో. ఏం రోజులొచ్చాయిరా దేవుడా అనుకున్నాడు బాలయ్య. మళ్ళీ అంతలోనే నిట్టూరుస్తూ, మనిషిలో వేలం వేరి పెరిగిపోతుంటే, బుద్ధి అడ్డదారులు తొక్కుతుంటే మిడిమేరపు కాలం వచ్చిందంటే రాదు మరి. మనుషుల్ని మించి కార్లు, మోటార్ సైకిళ్ళు, ఇళ్లని మించి హోటళ్ళు, సినిమా హాళ్ళు, పబ్బులు, క్లబ్బులు, కిరాణా కొట్లను మించి కళ్ళు కాంపౌండ్లు, సారా దుకాణాలు. జాగా సరిపోవాలంటే ఎలా సరిపోతుంది? మనిషి సుఖం మీద, దానికోసం కావలసిన డబ్బు మీద యావ పెరిగిపోతే అది చూసి అంతకన్నా తెలివైన మరో మనిషి వచ్చి నెత్తినెక్కి సవారీ చేస్తూ అతని బతుకుతో వ్యాపారం చేసుకోకుండా ఎలా ఉంటాడు? అదే జరుగుతోంది ఇప్పుడు. ఈ ప్రపంచమంతా మనుషులతో కాకుండా మిషన్లతో నిండిపోతోంది. ఎటు చూసినా వ్యాపారాలు తప్ప మనిషి జీవితాలు కనిపించటం లేదు. అందుకే ఈ లోకం ఇరుకైపోతోంది. ముందు ముందు ఇది ఇంకా ఎంత దూరం పోతుందో అనుకున్నాడు బాలయ్య. తనకు తెలిసిన ఆ కాస్తంత లోకజ్ఞానంతో కాలజ్ఞానాన్ని సూచిస్తున్న వాడిలా. ఇదండి జానా బెత్తడు జీవితాలు కథ. విన్నారు కదా? నడుస్తున్న ప్రస్తుత ఆధునిక సమాజానికి ముంజేతి అద్దంలా చిత్రించి ఈ చిన్న కథను మీ ముందుంచే ప్రయత్నం చేశాను. ఈ కథ గురించి మీరు ఆలోచించండి, విశ్లేషించండి. ఆ తర్వాత నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కథావాణి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో మంచి ఆలోచనాత్మకమైన కథతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. ఈలోగా మీరు ఒక పని చేయండి. అదేమిటి అంటే, ఇంతవరకు కథావాణిని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు చేసి బెల్ ఐకాన్ మీద నొక్కండి. అలా చేయటం వల్ల నేను అప్లోడ్ చేసే కథల గురించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనండి? ధన్యవాదాలు. ఇంకా సెలవు.